నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకృతి వనంలో 5,000 మొక్కలు నాటిన తిరుమలాపూర్ సర్పంచ్, అభినందించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల. ఆదివాసీ గూడెంలో లయన్స్ క్లబ్ నిత్యావసర సరుకుల పంపిణీ, నిజమైన లబ్ధిదారులకు చేదోడు వాదోడుగా ఉంటామని భరోసా. అమెరికాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న 3,000 మంది భక్తులు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. వీఆర్ఎల్ సంఘం ముతోల్ అధ్యక్షుడు వరగంటి రాములు డిమాండ్. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్లో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేసిన సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్యను జిల్లా కలెక్టర్ నిఖిల అభినందించారు. ప్రకృతి వనంలో 5,000 మొక్కలు నాటడం సాధారణ విషయం కాదని అన్నారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి కృష్ణన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు వజ్రోత్సవాల భాగంగా కలెక్టర్ మేడం 5,000 మొలకలు నాటడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కలెక్టర్ మేడం మమ్మల్ని చాలా బాగా చేసిర్రని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ మేడం మాకు కూడా మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మీది మోడల్ విలేజ్ కావాలని చెప్పడం జరిగింది. పీడీ సార్కి, మన ఏపీఓ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి కారణం మా ఏపీఓ సార్, వాళ్ళ సంఘ ఏపీఎం సారు, మన మహిళా సంఘాల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి 2 ట్రాక్టర్ల మందిని తీసుకొచ్చి మా ప్రోగ్రాం సక్సెస్ చేసిండు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం సార్. అదేవిధంగా ఎంపీడీఓ మేడం కూడా దగ్గరుండి మాకు అన్ని విధాలుగా సహకరించారు. అందరూ సహకారంతో ఈరోజు ఫీల్డ్ ఆఫీసర్ కానీ అందరు ఈజీఎస్ అందరూ సహకరించడం వల్ల మంచిగా సక్సెస్ అయింది. ఇక్కడ వచ్చిన సహకరించిన వాళ్లకు పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అదొక మారుమూల అటవీగూడెం. ఆదివాసులు ఉండే బాబాపూర్ తండా సమీపంలోని హేమ్లెట్ విలేజ్ పంగిడిగూడెం. ఆ గూడానికి ఎడ్ల బండి, ట్రాక్టర్, కాలినడకన తప్ప ఎలాంటి ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లడానికి ఆస్కారం లేదు. ఆ గూడెం ఏర్పడిన నాటి నుండి స్థానికులు ఎర్ర పచ్చ బస్సును ఎరుగరు. అలాంటి నిరుపేద ఆదివాసులకు ఎన్ని అవస్థలైనా భరించి సహాయాన్ని అందిస్తామని ముందుకు వచ్చింది ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్. బాబాపూర్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోని పంగిడిగూడెంనకు లయన్స్ క్లబ్ అందించే సరుకులను బాబాపూర్ తండా సర్పంచ్ వీనేష్ సహాయ సహకారాలతో ట్రాక్టర్లతో తీసుకువెళ్లారు. ఆదివాసుల గౌరవ మర్యాదలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముగ్ధులయ్యారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఆదివాసుల గూడెం ఉందన్న సంగతి తమకు తెలియదని లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ అమెరికా చేదోడు వాదోడుగా ఉంటుందని నిర్మల్ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం 22 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మారుమూల ఆదివాసులను గుర్తించి ఎంతో శ్రమకు ఓర్చి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో తమ గూడెం ప్రజలందరూ లయన్స్ క్లబ్కు రుణపడి ఉన్నామని బాబాపూర్ తండా సర్పంచ్ వినేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా సభ్యుడు సుదర్శన్, మండల అధ్యక్షుడు తాండా శేఖర్రావు, సంజీవరావు, సభ్యులు వై భీమారావు, వెంకటస్వామితో తదితరులు పాల్గొన్నారు.
మాధవరావు పటేల్ అందరి కలిపి ఒక ఫోటో బాజీరావు వాళ్ళు ముస్లాం బాజీరావు లేకపోతే భార్య వచ్చినా సరే ముస్లాము కోసురావు ఉన్నాడా బాబులు మనం తర్వాత కేశవరావు ఉన్నాడా దేవరావు ఇరవై మంది ఉన్నారు. మాధవరావు సీతారాం మాడవి సీతారాం మన పంగిడి గురించి క్లబ్ వారికి ట్రస్ట్ వారికి చిన్న చెప్తే వాళ్ళు తెలిసి ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు. ఇవాళ రేపు ఏముందంటే నెలకు 5 లక్షల జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఒక 5 రూపాయలు ఉచితంగా ఖర్చు పెడదామని ముందుకు వస్తలేరు. ప్రపంచం ఇట్లా అయిపోయింది. వాళ్ళు చాలా సీనియర్ మనుషులు, ఇంతకుముందు చాలా కష్టపడి వాళ్ళు బాధ్యతగా నిర్వహించి ఎంతోమంది ప్రయోజకులను చేసి మనం ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి లయన్స్ క్లబ్లో వాళ్ళ సభ్యులుగా చేరి వాళ్ళ సొంత డబ్బులు వచ్చే పెన్షన్లు లేకపోతే ఏదో దేంట్లో నుంచి తీసుకొని ఇట్లా ఎక్కడైనా ముప్పు జరిగిన కాడ, ప్రమాదాలు జరిగిన కాడ, గ్రామాల్లో బాధలు ఉన్న కాడ మనవంతు సాయం చేద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మీరు చేస్తున్న సహాయాలకు. అయితే ఈ అంటే ఇప్పటి కాలం మనతోటి మన చేతనైనంత మన గ్రామంలో మనం కూడా సాయం చేసుకుంటూ మనం ఏది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసిమెలిసి ఉంటూ మళ్ళీ ఇంకా ఎప్పుడైనా ఇంకా ఏదో బాధలు ఉన్నా ఏం చేసినా వాళ్ళు ఇంకా మేము ముందు ఉంటామని అంటున్నారు మనకు. అయితే మనం సార్ మీరు చేసే పనులకు మేము మా గూడెం తరపున ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. ఏ చిన్న పాటైనా మాకు అమెరికా పోర్ట్లాండ్లోని ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, కీర్తనలు, ఉయ్యాల సేవలతో పాటు కృష్ణునికి సంబంధించిన పాటలపై బాలబాలికలు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. दामोदर श्री राधे जय राधा दामोदर राधा दामोदर
Thank you. Thank you. योगा बुक है आपके पास? योगा बुक है? ये लीजिए। తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 28వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు హెచ్చరించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గంగాధర్, ఆర్ఏలు సాయినాథ్, సాయన్న, దమ్మమిత్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వముండి వైఖరి ఈసీల నిర్లక్ష్య వైఖరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు రెవెన్యూ శాఖలో అట్టడుగున అంటే చిన్న పోస్టులో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులకు 2017 ఫిబ్రవరి 24వ తారీఖున ప్రగతి భవన్లో అంటే రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులను పిలిపించుకొని మరియు గ్రామ రెవెన్యూ సహాయకులలో 95% పైగా బడుగు బలహీన వర్గాలకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళ పూర్వం అంటే తాత ముత్తాతల నుంచి కూడా వీళ్ళు చాలా కాలం నుంచి అనేక సేవలు ప్రభుత్వానికి ప్రజలకు అందిస్తున్నారని చెప్పేసి వీళ్లకు చాలని వేతనం ఉందని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని మానవత దృక్పథంతో మానవీయ కోణంతో పెద్ద మనసు చేసుకొని మరియు వీఆర్ఏలకు 3-4 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పే స్కేల్ జీవోను అమలు చేస్తానని చెప్పేసి మరియు అదేవిధంగా అర్హత ఉన్నటువంటి వీఆర్ఏలందరికీ ప్రమోషన్స్ ఇస్తానని చెప్పేసి మరియు అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2020 సెప్టెంబర్ 9వ తారీఖున మరియు 2022 మార్చి 15వ తారీఖున అసెంబ్లీ సాక్షిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా అది అతిగతి లేకుండా పోయింది. మరి జీవో రూపంలో రాకుండా పోయేసరికి మన వీఆర్ఏ మిత్రులలో దృష్టిలో మరియు వాళ్ళు క్షోభకు గురవుతున్నారు. అయ్యో 2 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మా పే స్కేల్ జీవో అనేది వస్తలేదు కాబట్టి మానసికంగా బాగా బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 25వ తారీఖు జూలై 25వ తారీఖు నుంచి ప్రతి మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపు మేరకు మరియు మండల కేంద్రంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. ఇట్టి సమ్మె నేటికి 28వ రోజు కొనసాగుతున్నది. మరియు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం భేషజాలకు పోకుండా మరియు సీఎం గారు మరియు మా వీఆర్ఏల పట్ల పెద్ద మనసు చేసుకొని మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా కానీ మరియు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ మరి ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే ఇష్యూ కాబడుతున్న సర్టిఫికెట్లో లోపాలు ఏర్పడుతున్నాయి మరియు సర్టిఫికెట్లు సమ్మించకపోతున్నాయని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కానీ పెద్ద మనసు చేసుకొని జీవోను తొందరలోనే విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేని ఎడల ఇప్పుడు 26వ తారీఖు ఆగస్టు 26వ తారీఖులో 48 గంటలు ప్రతి కలెక్టర్ కార్యాలయాల ముందట నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాని ఎడల ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నిర్మల్ జిల్లా బాసర త్రిబులేటిలోని ఒక హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ సంఘటనలో P1 విద్యార్థి జుల్లూరి శ్రావణ్ స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని క్యాంపస్లోని ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం తారాంపురంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొంతి రవి యాదమ్మ కుమార్తె వివాహానికి సర్పంచ్ రెడ్డి రాజులు రమేష్ పుస్తే మెట్టలు అందజేశారు. అదేవిధంగా దొంతి రవి ఇల్లు పూర్తి శిథిలావస్థలో ఉండడంతో డబుల్ బెడ్రూమ్ అందజేసేందుకు పంచాయతీ పాలక వర్గం తీర్మానించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాకుపాషా, వార్డు మెంబర్ పెండం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న అనాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి గారు వచ్చి మన నాయకులు పేదవారిని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. దాని అనుసారంగా నేను సీతారాంపురంలో పేద కుటుంబానికి ఈరోజు సాయం చేయడానికి ముందొచ్చాను. ఈరోజు దొంతి రవి అనే రవి గారికి, ముదిరాజు గారికి 5 ఆడపిల్లలు అని ఈరోజు 4వ ఆడపిల్ల వివాహం చేసుకుంటున్నాడు. దానికి నా ఆర్థిక సహాయంగా ఈరోజు నేను పుస్తమటలు అందించడం జరిగింది. ఇదే విధంగా ఇంకా చాలామంది సీతారాంపురం గ్రామంలో చాలామంది పేదలు ఉన్నారు. వారందరికీ కూడా ఇదే రకంగా మన మంత్రివర్యులు ఏదైతే మనకు ఇదంతా మనకు ఎలా సాయం చేయాలో మనకు ఎప్పుడైతే ట్రస్ట్ ద్వారా నిన్న దయాకర్రావు గారు అనాథ వృద్ధాశ్రమానికి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే అందరూ అనుసరించాలని చెప్పడంతో నేను ముందుకు వచ్చాను. ఇదే విధంగా ఇంకా చాలామంది కూడా ఇంకా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రవి గారు ఇంకో విన్నపం కూడా చేశారు. దానికి మేము గ్రామసభ పెట్టి దానికి వీళ్ళు అర్హులైతే కంపల్సరీగా వాళ్ళకి సహాయం చేయడానికి మేము కానీ గ్రామం తరఫున కానీ గ్రామ పంచాయతీ తరఫున కానీ కంపల్సరీగా ఆ కుటుంబానికి సహాయం చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు నా పెళ్ళికి సర్పంచ్ గారు రెడ్డిరాజు రమేష్ గారు నాకు పుస్తమట్టలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు ఎప్పుడు అతనికి రుణపడి ఉంటామని కోరుకున్నాను. గ్రామం సీతారాంపురం, 5 బిడ్డలే. కులవృత్తి ముదిరాజు మాది. సెర్ల చేపల కానీ పోయినందుకు కాలు ఇన్స్పెక్షన్ అయింది, నీళ్ళు కొట్టేసి. మాకు ఇల్లు ఒకటి లేదు. అంటే వర్షాకాలం కురుస్తుందా ఇల్లు? కురుస్తుంది, ఇల్లు కురుస్తుంది. వర్షాకాలం ఉండదు. ఎంతమంది బిడ్డలు నీకు కొడుకులు? నాకు 5 బిడ్డలే. 5 బిడ్డలే. కొడుకులు లేరు. ఇక ఆస్తులు పాస్తులు ఏం లేవు బయట, మాకు భూజాగాలు ఏం లేవు. కూలి బతికే ఇదే. ఇక 20,000 దాకా మా ఎమ్మెల్యే గారు ఏమైనా సాయం చేస్తారు, ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని. మాకు మంత్రి 20,000 దాకా రావుని వేడుకుంటున్నాం, డబుల్ బెడ్రూమ్ సాయం చేయగలరు. మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా వాళ్ళకన్నా? ఇంకా ఇయ్యలేదు. నిర్మాణం పూర్తయినాయా? 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ ప్లే గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, సురేందర్, రవిశంకర్, చోటు, సాబేర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరగాలి, కొంచెం అలాంటి జరగ గంప నికాలా గంప అనైతే కిరణ్ కొంచెం మన్సూర్ వినాయక మండపాలలో ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి సూచించారు. రానున్న వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులతో యూసఫ్గూడ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు దాల్ నాయుడు, చంద్రశేఖర్, నర్సింగ్రావు, రాజశేఖర్, నాగరాజు, కృష్ణవేణి, అభిషేక్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని జాగ్రత్తగా కాపలా కాసుకునే బాధ్యత మీరే. చూడండి, మీరుంటే రోజు ఒకరికి 2 డ్యూటీలు వేయండి. 3 ఉండాలని మేము కోరుకుంటున్నాం.
ఊటి విగ్రహం పెట్టి రోడ్డు మీద వదిలేస్తే కరెక్ట్ కాదు. మీరు తప్పనిసరిగా కాపలా ఉండాలి. ఈ సందర్భంగా ఏంటి జరుగుతాయంటే చిన్న చిన్నవి మీరు గతంలో గమనించి ఉంటారు. లడ్డూలు ఎత్తుకపోయే దొంగలు వస్తారు, అక్కడ ఏవి కలశాలు ఇతరత్ర ఎత్తుకపోయే దొంగలు వస్తారు, హుండీలు ఎత్తుకపోయే దొంగలు వస్తారు. ఇవన్నీ మరి మీరుండి కాపలా కాసుకోవాలండి. ఇంకా తర్వాత ఒక 5 ఫీట్ల విగ్రహాల వరకు అంటే మేము అడగం, కానీ 6 అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న విగ్రహాలు పెట్టేటోళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ పెట్టాలని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా పెట్టి తీరాలి సీసీటీవీ. కాలనీలో వాడచ్చు, లేదంటే అట్లే పెట్టేసి నెక్స్ట్ ఇయర్ కూడా వాడవచ్చు, లేదా గుడిలో పెట్టి వాడవచ్చు. కనుక దయచేసి ఈ విషయంలో వెనక్కి పోకండి. 10 నుంచి 12 వేలలో దీనికి ఒక గణేష్ మంటపానికి సరిపడా సీసీటీవీలు వస్తాయి మనకు, తప్పనిసరిగా పెట్టియాలి. తద్వారా ఏ అంటే నాకు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను. సో మొహమాటం లేదు, వెనక్కి పోయి తకంటే ఇక్కడ మా వైపు నుంచి ముందే చెప్పుకున్నట్టు 350 విగ్రహాలు ఉంటాయి మన దగ్గర రోడ్ల మీద. 350 మంది పోలీసులు రారు మనకు. 4 లేదా 5 విగ్రహాలకు కలిపి ఒక్కరు వస్తారు. ఇది పరిస్థితి. దయచేసి మీరు సహకరించాలి. పోలీసు వాళ్ళు అంటే ఎవరో వేరే దేశం నుంచి రారు, మనమే. మేము కూడా మీలాంటి సొసైటీ నుంచి వచ్చినాం, మీలాంటి కాలనీ నుంచి వచ్చినాం. మీకు సార్ ఇదైతే నిజము, కానీ సార్ ప్రామిట్ చేస్తున్నాము. సార్ చెప్పాడు అన్ని మేము నడుచుకుంటాము, అదే విధంగా పూజలు కూడా కరెక్ట్ చేసుకుంటాము. కాకపోతే సార్ చిన్న చిన్న చెస్ ఆడతాము సార్, చెస్ క్యారమ్ ఆడతాము అంతే, బయట ఆడుకుంటాము సార్. ఇప్పుడు మాత్రం ప్రామిట్ చేస్తున్నా, మీ ఎస్పీఎల్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాదు సార్. నెక్స్ట్ సార్ ఎస్పీఎల్ నుంచి గొప్ప చెప్తానని అనుకుంటున్నా. ఓకేనా సార్? దీన్ని అంటారు పాజిటివ్ రెస్పాన్స్. నేను చెప్పిన దాన్ని చాలా పాజిటివ్ వేలో తీసుకున్నాడు. మనం కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం. పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మనం కూడా కొన్ని పద్ధతులు మార్చుకొని మన వైపు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా అందరూ నలుగురు మెచ్చుకునేటట్టుగా చేసుకుందామన్న ఉద్దేశంతో చెప్పిండు. ఏం పేరు? హరికిషోర్. థ్యాంక్స్. అందరూ కూడా నీలాగా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. తర్వాత 10వ రోజు లేదా 11వ రోజు తీసుకెళ్లేటప్పుడు కూడా పోయిన సంవత్సరం ఇటువైపు గమనించిన నేను ఎస్పీఆర్ హిల్స్ వాళ్ళు వచ్చినారా ఇక్కడ చేయటండి, ఎవరున్నారు? ఇది తప్పండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని జనగామ జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి కొనియాడారు. రాజీవ్ జయంతి సందర్భంగా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో సర్పంచ్ గుండె విజేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, ఎంపీడీఓ జయసుధ రామకొండ తదితరులు మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండె నిర్మల విజేందర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వనంలో 5,000 మొక్కలు నాటిన తిరుమలాపూర్ సర్పంచ్, అభినందించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల. ఆదివాసీగూడెంలో లయన్స్ క్లబ్ నిత్యావసర సరుకుల పంపిణీ,
నిజమైన లబ్ధిదారులకు చేదోడు వాదోడుగా ఉంటామని భరోసా. అమెరికాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న 3,000 మంది భక్తులు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. వీఆర్ఎల్ సంఘం ముతోల్ అధ్యక్షుడు బరగంటి రాములు డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.